Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రశ్న రావణ్ కులం టీడీపీలో కలవరం. యూట్యూబర్ రావణ్ కులంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో రావణ్ను 4 దఫాలు అరెస్టు చేశారు. ప్రతి సందర్భంలోనూ బెయిల్ దొరికింది. అయితే ఆయన్ను ఎలాగైనా జైలుకు పంపాలనే పట్టుదలతో ఏకంగా దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రావణ్ కులం చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అతను దళితుడంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా విస్తృత ప్రచారంలో పెట్టింది. అయితే ఆ ప్రచారాన్ని ఖండిస్తూ రావణ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని ఆయన భార్య బచ్చలకూరు అనూష స్పష్టం చేశారు. రావణ్ కామెంట్స్ పై కంటే ఆయన కులం తెరపైకి రావడం వెనుక రాజకీయ కోణం ఉంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రావణ్ తమ అధినాయకుడితో పాటు జనసేన నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారనే కోపం కాపు బలిజల మనసుల్లో పడుతుందని టీడీపీ ఆందోళన చెందుతోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ అనే యూట్యూబర్ దళితుడని నమ్మించేందుకు ఒక వర్గం మీడియా ప్రయత్నిస్తోంది. రావణ్ను దళితుడిగా చిత్రీకరించడం ద్వారా కాపు కోపాగ్నిని అటువైపు మళ్లించే వ్యూహాన్ని చూడొచ్చు. నిజానికి రావణ్ కమ్మ సామాజిక వర్గమే. ఈ విషయాన్ని గతంలో ఆయన పలుమార్లు చెప్పారు. అతన్ని పోలీసులు అరెస్టు చేయడం, రాజద్రోహం కేసులో అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా కులం తెరపైకి వచ్చింది. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ను రావణ్ ఎప్పుడూ టార్గెట్ చేయరు. తన సామాజిక వర్గం కావడం వల్లే వారిపై ఎలాంటి వ్యతిరేక వీడియోలు చేయరనే అసంతృప్తి జనసేన శ్రేణుల్లో ఉంది. రావణ్ అరెస్ట్ అటు ఇటు తిరిగి చివరికి కులం వద్ద ఆగుతోంది. దీనివల్ల రాజకీయంగా టీడీపీకి నష్టమని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. అందుకే రావణ్ కమ్మ కాదు దళితుడంటూ ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తోందన్న చర్చకు తెరలేచింది. కానీ రావణ్ భార్య తన భర్త కులం గురించి చెప్పడంతో టీడీపీ అవాక్కైంది. మరీ ముఖ్యంగా మెగా కుటుంబాన్ని ప్రత్యేకంగా రావణ్ టార్గెట్ చేయడానికి కులం కారణమన్న అభిప్రాయంతో జనసేన ఉంది. కొన్ని ప్రాంతాలలో సామాజిక వర్గాల మధ్య విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గత ఎన్నికల సందర్భంలో మాత్రం ఉప్పు నిప్పులా ఉన్న సామాజిక వర్గాల్ని సైతం ఏకం చేసిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అందులో భాగస్వాములైన ఒక సామాజిక వర్గంపై దాడులు జరుగుతున్నాయనే అభిప్రాయం ఉంది. అందుకే రావణ్ చుట్టూ రాజకీయం కులం కోణంలో పరిభ్రమిస్తోంది.